నేను ఏదో ఒకటి సాధించాలి. ఇక్కడ నా ఇన్‌కమ్‌ని పెంచుకోవాలి. నా లైఫ్ చేంజ్ అవ్వాలి. కార్ తీసుకోవాలి, ఇల్లు కట్టాలి, ఫ్యామిలీని బాగా చూసుకోవాలి అనే ఒక బర్నింగ్ డిజైర్స్ ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళని కేటగరీ ఏ అని చెప్తాం. కేటగరీ బి వచ్చేసి మనము ప్లాన్ చెప్పిన తర్వాత, మన బిజినెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత, వీళ్ళు ప్రామిస్ చేస్తారు గానీ, ఎలాంటి యాక్షన్స్ తీసుకోరు. ఐ మీన్ వింటారు, బాగుంది అంటారు, నాకు అంతమంది తెలుసు, ఇంతమంది తెలుసు అని చెప్తారు. బట్ ఎలాంటి యాక్షన్స్ వీళ్ళు తీసుకోరు. సో, అలాంటి వాళ్ళని కేటగరీ బి అని చెప్తాం. నెక్స్ట్ కేటగరీ సి వచ్చేసి ప్లాన్ విన్న తర్వాత, కంపెనీ గురించి విన్న తర్వాత, వీళ్ళు ఎలాంటి ఇంట్రెస్ట్ చూపించరు బిజినెస్ గురించి. మనం ఎంత ఎక్స్‌ప్లెయిన్ చేసినా, ఎంత మోటివేట్ చేసినా వాళ్ళొకటే చెప్తారు. నాకు బిజినెస్ ఇంట్రెస్ట్ లేదు. నేను ఓన్లీ ప్రొడక్ట్ మాత్రమే కొంటాను అని చెప్తారు. అంటే లాయల్ కన్స్యూమర్స్ అని చెప్తాము. అలాంటి వాళ్ళు కేటగరీ సి. కేటగరీ డి వచ్చేసి మనం ఎంత ఎక్స్‌ప్లెయిన్ చేసినా, ఎంత వాళ్ళకి చేయండి, చేయండి అని చెప్పినా కూడా వాళ్ళు ఎలాంటి యాక్షన్స్ తీసుకోరు. ఎంత ప్రూఫ్ చూపించినా కూడా వాళ్ళ మైండ్ సెట్ అనేది చేంజ్ అవ్వదు. సో, ఇక్కడ నేను 4 కేటగరీస్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ 4 కేటగరీల్లో ఫస్ట్ కేటగరీ వచ్చేసి కేటగరీ ఏ ఆల్రెడీ చెప్పాను ఎవరు అనేసి. సో, ఈ కేటగరీ ఏ వాళ్ళు ఎక్కడ దొరుకుతారంటే, మనం ఒక 100 మందికి ప్లాన్ చూపిస్తాము. ఆ 100 మందిలో 50 మంది నో అని చెప్తారు. ఇంకో 50 మంది యెస్ అని చెప్తారు. ఆ 50 మందిలో 30 మంది మిమ్మల్ని మీట్ అవ్వడానికి యాక్సెప్ట్ చేస్తారు. ఆ 30 మందిలో 15 మంది జాయిన్ అవుతారు. 15 మందిలో 6 మంది వర్క్ చేస్తారు. ఆ 6 మందిలో బర్నింగ్ డిజైర్‌తో, 100% ఇంట్రెస్ట్‌తో, 100% ఫోకస్‌తో వర్క్ చేసేవాళ్ళు ఎంతమంది అంటే, ఒక్కరో, ఇద్దరో మాత్రమే. అంటే ఇక్కడ మధ్యలో వర్క్ చేయకున్న వాళ్ళు, తక్కువగా వర్క్ చేస్తున్న వాళ్ళు కౌంట్ అవ్వరా అంటే, నేను అలాంటి వాళ్ళని ఇక్కడ కౌంట్ చేయట్లేదు. ఇక్కడ నేను కౌంట్ చేస్తున్నది ఎవరిని అంటే, 100% నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక ప్యాషన్‌లా తీసుకుంటారు కదా! అలాంటి వాళ్ళని నేను నంబర్‌గా కౌంట్ చేస్తున్నా. అంటే 100 మందిని మీట్ అవుతే అలాంటి వాళ్ళు నాకు ఒక్కరు, ఇద్దరు దొరుకుతారు. సో, ఇలాంటి వాళ్ళు దొరికిన వెంటనే మనం చేయాల్సిన పనేంటి అంటే, క్విక్‌గా వాళ్ళతో సక్సెస్ అవ్వాలని ఒక ప్యాషన్‌తో డెసిషన్ తీసుకోండి. వాళ్ళతో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేయండి. గోల్ సెట్ చేసుకోండి. ఏమేమి సాధించాలి? షార్ట్ టర్మ్ గోల్ కావచ్చు, లాంగ్ టర్మ్ గోల్ కావచ్చు, మీడియం టర్మ్ గోల్ కావచ్చు. ఆ గోల్స్ మన వెస్టిలో ఎలా ఫుల్‌ఫిల్ అవుతుందో పర్సనల్‌గా కూర్చోపెట్టి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. గైడ్ చేయండి. ట్రైనింగ్ ఇవ్వండి. కోచింగ్ ఇవ్వండి. దాంతో పాటు త్వరగా వాళ్ళేదైతే గోల్స్ పెట్టుకున్నారో దాన్ని మన వెస్టిల్లో ఇంకా త్వరగా ఎలా అచీవ్ చేయాలో రైట్ డైరెక్షన్‌తో వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. సో, ఇది కేటగరీ ఏ. నెక్స్ట్ కేటగరీ బి వచ్చేసి, ఇలాంటి వాళ్ళు నేను జాయిన్ అవుతాను. నాకు అంతమంది తెలుసు, ఇంతమంది తెలుసు. నేను అలా బిజినెస్ చేస్తా, ఇలా బిజినెస్ చేస్తా అని చెప్తారే గానీ, వీళ్ళు ఎలాంటి యాక్టివిటీస్ చేయరు. ఎలాంటి యాక్షన్స్ తీసుకోరు. బికాజ్ ఎందుకు అంటే, వాళ్ళకి వాళ్ళ మైండ్‌లో చాలా డౌట్స్ ఉంటాయి. చాలా భయం, ఫియర్ ఉంటుంది. సో, అలాంటి వాళ్ళు మనకి దొరికారు అంటే, వాళ్ళ డౌట్స్ ఏంటి? వాళ్ళ భయం ఏంటి అనేసి ఫస్టు తెలుసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా బిజినెస్‌కి రాకముందు వాళ్ళ మైండ్‌లో చాలా డౌట్స్ ఉంటుంది. క్వెషన్స్ ఉంటాయి. సో, ఆ డౌట్స్‌కి, క్వెషన్స్‌కి మనం ఆన్సర్ చేసామనుకోండి, అప్పుడు వాళ్ళకి క్లారిటీ వస్తుంది. ఎందుకు వాళ్ళు ఈ బిజినెస్ చేయాలి అని. సో, ఈరోజు చాలా మంది 1000 మెంబర్స్ జాయిన్ అయ్యారు. మీరు కూడా ప్రెస్టీజ్ జాయిన్ అవ్వక ముందు మీకు కూడా చాలా క్వెషన్స్ ఉండే, డౌట్స్ ఉండే. అవన్నిటికి కూడా ఆన్సర్ దొరికింది గాబట్టే మీరందరూ కూడా వెస్టీలోకి జాయిన్ అయ్యారు. మీరందరూ కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. అలాగే ఈ కేటగరీ బి అనేవాళ్ళు కూడా. సో, మన మాటల్ని వింటారు, వస్తానంటారు, రారు. చేస్తానంటారు, చేయరు. ఫీల్డ్‌కి వెళ్తానంటారు, వెళ్లరు. ఎందుకు అంటే వాళ్ళకి డౌట్స్ ఎక్కువుంటుంది. ఫియర్స్ ఎక్కువుంటుంది. సో, మనం చేయాల్సిన పనేంటి అంటే యాస్ ఎ లీడర్‌గా వాళ్ళ డౌట్స్ ఏంటో తెలుసుకొని క్లియర్ చేయండి. వాళ్ళ భయమేంటో తెలుసుకొని దానికి ఆన్సర్ ఇవ్వండి.
ఆన్సర్ ఇచ్చిన తర్వాత అట్లీస్ట్ ఆ కేటగిరీ బి వాళ్ళని కేటగిరీ ఏ కాదులో కన్వర్ట్ చేయండి, ఆర్ కేటగిరీ సి కాదులో కన్వర్ట్ చేయండి. సో ఇది కేటగిరీ బి. నెక్స్ట్ మనం మాట్లాడదాం. సో ఇలాంటి వాళ్ళు ఎవరైతే కేటగిరీ బి మనకి దొరుకుతారో బయట, అలాంటి వాళ్ళు ఈజీగా ఫైండ్ అవుట్ చేసేది ఎలా? బికాస్ కేటగిరీ ఏ కేటగిరీ బి స్టార్టింగ్ లో మనం మీట్ అయినప్పుడు ఒకేలాగా మాట్లాడతారు, ఒకేలాగా రెస్పాండ్ అవుతారు. బట్ వాళ్ళ కేటగిరీ ఏనా బీనా అనేది మనకు తెలియాలి అంటే మనము చేయాల్సిన చిన్న యాక్టివిటీ ఏంటి అంటే వాళ్ళ దగ్గర ఒక కమిట్మెంట్ యాక్షన్ ని లేకపోతే కమిట్మెంట్ క్వశ్చన్ ని అడిగండి. ఫర్ ఎగ్జాంపుల్ అతని పేరు వినయ్ అనుకోండి. వినయ్, నీతో పాటు నేను ఎక్కువగా టైం స్పెండ్ చేయాలనుకుంటున్నా, కోచింగ్ ఇవ్వాల్సింది. సో మనం అందరూ కూడా కలిసి ఇక్కడ సక్సెస్ అవుదాం బిజినెస్ లో. సో నువ్వు రెడీగా ఉంటే చెప్పు, నేను వారంలో 36 గంటలు నీతో పాటు వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఇలా 6 నెలలు వర్క్ చేస్తే క్రౌడ్ డైరెక్టర్ అవ్వచ్చు అని నేను చెప్పాను అనుకోండి. అతను ఆ కమిట్మెంట్ కి ఎస్ అన్నాడు అనుకోండి, అతను కేటగిరీ ఏ. నో అన్నాడు అనుకోండి, కన్ఫర్మ్ గా అతను కేటగిరీ బి. సో నో అన్న తర్వాత అతను ఎందుకు నో అన్నాడో ఐడెంటిఫై చేయండి. రూట్ కాజ్ ఏంటి అని అర్థం చేసుకోండి. ఆ కాజ్ అర్థం చేసుకుని దానికి ఆన్సర్ ఇచ్చి అతనికి కేటగిరీ ఏ కాదు కన్వర్ట్ చేయండి, ఆర్ కేటగిరీ సి కాదు అతన్ని కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కేటగిరీ ఏని బి ఎలా, బిని ఏకో లేకపోతే సికో ఎలా కన్వర్ట్ చేయాలని మాట్లాడాలి. దాంతో పాటు ఇలాంటి వాళ్ళని ఎవరైతే కేటగిరీ బి ఉన్నారో అలాంటి వాళ్ళు ఎక్కువగా కేటగిరీ ఏతో వర్క్ చేయమని చెప్పాలి. ఐ మీన్ వాళ్ళని చూపెట్టాలి, వాళ్ళ సక్సెస్ ఏంటో మనం అర్థం చేపించాలి. తర్వాత ఇక్కడ ఏమేం గ్రోత్ ఉందో చూపెట్టాలి. దాంతో పాటు మనకి ఆల్రెడీ కామన్ పర్సన్, ఎక్స్ట్రాడినరీ పర్సన్ గా సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీస్ ని ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉండేది, ఇప్పుడు లైఫ్ ఎలా ఉంది, ముందు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉంది, ఏమేమి అచీవ్ చేశారు, ఏమేమి తీసుకున్నారు, ఇవన్నిటి గురించి కూడా కంటిన్యూస్ గా వాళ్ళకి చెప్పండి. సో ఎప్పుడైతే కేటగిరీ ఏ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తామో అప్పుడు యాక్టివ్ గా ఎగ్జైట్ గా బిజినెస్ చేయాలని ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. పెద్ద పెద్ద ఈవెంట్స్ ని అటెండ్ చేయమని చెప్పండి, ఛాంపియన్స్ ని అటెండ్ చేయమని చెప్పండి. ఆ ఈవెంట్స్ అటెండ్ చేసినప్పుడు అక్కడ చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళని ఇతను చూస్తాడు. సో వాళ్ళే సక్సెస్ అయ్యారు, నాతో పాటు అవ్వదు అని ఎక్కడో ఒక దగ్గర అతను డిసిషన్ ని చేంజ్ చేసుకొని ఒక అవకాశం ఉంటుంది. సో ఇది కేటగిరీ బిని కన్వర్ట్ చేసేది. నెక్స్ట్ మాట్లాడదాం కేటగిరీ సి. సో కేటగిరీ సి వచ్చేసి ఆల్రెడీ నేను చెప్పాను. సో కేటగిరీ సి వచ్చేసి ఆల్రెడీ చెప్పాను. 1 సెకండ్. సో కేటగిరీ సి వచ్చేసి ఆల్రెడీ చెప్పాను. సో వీళ్ళకి మనం బిజినెస్ గురించి ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు. వీళ్ళకి ఓన్లీ ప్రాడక్ట్ తీసుకోవాలన్న ఒక ఇంటెన్షన్ ఉంటుంది అంతే. సో నాకు ఈ బిజినెస్ లో ఇంట్రెస్ట్ లేదు, మీరు ఏదైతే ప్రాడక్ట్ చెప్పారో ఆ ప్రాడక్ట్ ఇవ్వండి, నేను ఎవ్రీ మంత్ యూజ్ చేస్తాను అని చెప్తాను. సో ఇలాంటి వాళ్ళు మనకి దొరికారంటే ఇలాంటి వాళ్ళే మనకి రియల్ డైమండ్స్. బికాస్ మన నెట్వర్క్ లో ఒక 1000 మెంబర్స్ జాయిన్ అయ్యారంటే దాంట్లో 100 మెంబర్స్ వర్క్ చేస్తుంటారు. ఇంకా 900 మెంబర్స్ లో 50% ఓన్లీ ఎవ్రీ మంత్ ప్రాడక్ట్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు కన్సిస్టెన్సీ తీసుకోవచ్చు, రీపర్చేస్ తీసుకోవచ్చు, వేరే వేరే ఆఫర్స్ తీసుకుంటూ ఉండొచ్చు. సో ఇలాంటి వాళ్ళతో మనము ఎక్కువగా టచ్ లో ఉండండి. తర్వాత వాళ్ళకి ఎక్కువగా ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. న్యూ లాంచెస్ ఏదైనా వచ్చింది అంటే ప్రోడక్ట్స్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత మీ ఊర్లో, మీ ఏరియాలో ప్రోడక్ట్ ట్రైనింగ్ జరుగుతుంది అంటే ఈ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయండి. ఐ మీన్ అక్కడికి ఇన్వైట్ చేయండి, కూర్చోమని చెప్పండి, ప్రోడక్ట్ గురించి వినమని చెప్పండి. ఈ రోజు ఒక 2 ప్రోడక్ట్స్ తో స్టార్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 ప్రోడక్ట్స్ యూజ్ చేశారు. రేపటి రోజు ఇంకొక 4 ప్రోడక్ట్లు ఎక్స్ట్రా తీసుకుంటారు. ఇంకొక రోజు ఇంకొక 4 ప్రోడక్ట్లు ఎక్స్ట్రా తీసుకుంటారు. అలా ప్రోడక్ట్స్ ని ఎక్కువ తీసుకుంటూ ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకి ఎస్ నేను కూడా బిజినెస్ చేయాలనే ఒక ఇంటెన్షన్ క్రియేట్ అవుతుంది. సో స్టార్టింగ్ లో అతను ప్రోడక్ట్స్ తీసుకుంటూ ఉండొచ్చు. మేబీ 1 ఇయర్ అయిన తర్వాత జాయిన్ అవ్వచ్చు. మేబీ 2 ఇయర్స్ అయిన తర్వాత నేను వర్క్ చేస్తా అని చెప్పొచ్చు. మేబీ 3 ఇయర్స్ అయిన తర్వాత నేను ఏదో ఒకటి సాధించాలి ఇంట్రెస్ట్ ఉందని చెప్పొచ్చు. బట్ ఇలాంటి వాళ్ళని వదులుకోకండి. బికాస్ వీళ్ళ నుండినే మనకి పీవీలు అనేది ఎక్కువగా వస్తుంది.
సో ఇది కేటగిరీ సి. నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ డి. కేటగిరీ డి వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పాను. సో వీళ్ళకి మనం బిజినెస్ గురించి ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా, ఎంత చెప్పినా కూడా ఎలాంటి యాక్షన్స్ తీసుకోరు. సో వీళ్ళు నాకొద్దు, నేను చెయ్యను అని చెప్తారు. సో ఇలాంటి వాళ్ళకి మనం ఎక్కువగా టైం స్పెండ్ చేయకండి. మీ టైం ని వేస్ట్ చేసుకోకండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదా ఒక 2 సార్లు ఫాలో అప్ చేయండి. అదయిన తర్వాత కూడా వాళ్ళు నో, నేను రాను అన్నారు అనుకోండి, వదిలేయండి. బట్ అలాంటి వాళ్ళతో అప్పుడప్పుడు టచ్ లో ఉండండి. 1 మంత్ కో, 2 మంత్స్ కో ఒకసారి టచ్ లో ఉండండి. మీరు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో ఆ అప్డేట్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఎప్పుడో ఒక్కసారి ఆ బిజినెస్ లో మీ గ్రోత్ ని చూసుకొని ఎప్పుడో ఒక్కసారి అతను చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది కేటగిరీ డి. సో బ్యాక్ టు కేటగిరీ ఏ. కేటగిరీ ఏ వాళ్ళు ఎక్కడ దొరుకుతారు అంటే మనకి డైరెక్ట్ కాంటాక్ట్స్ లో దొరకచ్చు. కానీ డైరెక్ట్ కాంటాక్ట్స్ అంటే మన ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, ఫ్యామిలీ సర్కిల్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, లేకపోతే నైబర్స్ కావచ్చు. ఈ సర్కిల్ లో దొరకచ్చు. దాంతోపాటు రెఫరల్స్. రెఫరల్స్ అంటే ఎవరైనా సజెస్ట్ చేయొచ్చు. ఇలాంటి వాళ్ళని మీట్ అవ్వు, నీ బిజినెస్ చేంజ్ అవుతుంది. లేకపోతే నీ బిజినెస్ కి హెల్ప్ అవుతుంది. అలాంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళని మీట్ అవ్వు అని రెఫరల్స్ ఇవ్వచ్చు. అక్కడలో కూడా మీకు కేటగిరీ ఏ పర్సన్ దొరకచ్చు. దాంతో పాటు విత్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఏరియా, అంటే ఎగ్జిస్టింగ్ నెట్వర్క్ అని చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మీ కింద ఒక 20 మంది జాయిన్ అయ్యారు. ఫస్ట్ 5 నుంచి 10 మంది ఇన్యాక్టివ్ అయిపోయినారు అనుకోండి. 11వ వాడో 12వ వాడు ఇంట్రెస్ట్ గా వర్క్ చేస్తుంటాడు. అంటే అతను కేటగిరీ ఏ ఉంటాడు. సో అక్కడ కూడా మనకు దొరకచ్చు. సో ఇలాంటి వాళ్ళు మనకి రియల్ డైమండ్స్ అని చెప్పొచ్చు. ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా సపోర్ట్ ఇవ్వండి. మీ పేషెన్స్ తో వాళ్ళకి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయండి. దాంతో పాటు వెరీ 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 ఇంపార్టెంట్ మీ సపోర్ట్.